హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్ అండి. సో ఇది వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఒక చిన్న గాలి దుమ్ము వస్తే చూడండి అసలు ఉట్టిగానే కరెంటు పోతుంది. చీమ చిటుక్కుమన్న కరెంటు తీసేస్తారు ఇక్కడ. అదే ఇక్కడ చూపిస్తున్నాను. అట్లా గాలి దుమ్ము మబ్బు పట్టుకుపోయిందో లేదో ఇంట్లోకి వచ్చేసరికి చీకటి ఉట్టిగానే కరెంటు పోయిందనమాట. సో అట్లా ఇంట్లోకి రాగానే నేను వెజిల్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని జస్ట్ అట్లా ఒక రౌండ్ చూపించాను అనమాట మీకు. ఇక్కడ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కరెంటు పోయింది. బై లక్ ఏంటి అంటే నేను కొంచెం ఛార్జింగ్ లైట్ తెచ్చుకొని పెట్టుకొని ఉన్నాను. ఎందుకు అంటే పిల్లలు సడన్గా కరెంటు పోతే ఒక్కొక్కసారి దాచుకుంటారు కాబట్టి సో సేఫ్ సైడ్ అన్నట్టుగా నేను ఛార్జింగ్ లైట్ ఎప్పుడు ఉంటుంది. సో అది తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల సేఫ్ సైడ్ అనమాట. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఆ రోజు కరెంట్ పోయింది కదా, ఎక్కడ పని అక్కడ ఆగిపోయింది. సో ఇంకా ఏంటి అంటే కొంచెం ఎర్లీగా రావడం వల్ల వర్క్ కూడా తొందరగా ఫినిష్ చేసున్నాను. సో మార్నింగ్ టమాటా పప్పు చేసుకున్నాను కాబట్టి పిల్లలకి కొంచెం స్నాక్స్కి స్కూల్ నుంచి రాగానే కొంచెం టైర్డ్ అయి ఉంటారు కాబట్టి అట్లా కొంచెం గొట్టాలు, వడియాలు, అప్పడాలు అవి నాలుగు అట్లా వేపాను అనమాట. సో ఇంకా మా పాప కూడా రైస్ పెట్టేసింది, ఆల్రెడీ రాగానే ముందు రైస్ పెట్టేసింది ఇవాళ. సో అది కూడా కొంచెం గుడ్ థింగ్ అని చెప్పుకోవాలి. సో నేను ఇంకా వీడియో ఎడిట్ చేసుకొని వచ్చేసరికి క్యారెట్లు బాగా తీయగా ఉన్నాయి. నా కోసం మా పాప జ్యూస్ కూడా పట్టేసింది అనమాట. అంటే తిన్న తర్వాత నేను ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేసేసాను. ఇంకా మిగిలిన అప్పడాలు అవి ఏవైతే ఉన్నాయో మొత్తం అట్లా ఒక 2 రోజుల వరకు వస్తాయండి, స్టోర్ అవుతాయి. సో ఇంకా అట్లా ఎడిట్ చేసుకొని ఆ రోజు అప్లోడ్ చేద్దాం అంటే సిగ్నల్ లేక యాజ్ యూజువల్ మళ్ళీ సాటర్డేకి అప్లోడ్ చేశాను. సో అట్లా అవుతూ ఉంటుంది. ఫోన్ మాత్రం విపరీతంగా హీట్ ఎక్కిపోయి అసలు బ్యాటరీ అయితే ఖరాబ్ అయిపోయిందండి. మళ్ళీ మార్చుకున్నా. మళ్ళీ చెప్పకి సోది అనుకుంటారు కానీ నిజంగా ఒక వస్తువు ఖరాబ్ అయితే పొదుగులు అది ఖరాబ్ అవుతూ ఉంటుంది. ట్రిప్కి 2000 3000 లేనిది అసలు ఫోన్ అసలు రిపేర్ అవ్వడం లేదు. సో ఈసారి మాత్రం అసలు ఏదైనా కానీ వచ్చిన రోజులు వస్తుంది. ఈలోపు కొంచెం నేను ఎట్లా కొట్లా మనీ సేవ్ చేసుకొని కంప్లీట్గా కొత్త ఫోనే కొనుక్కుంటా. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఫుడ్ తినేసిన తర్వాత నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాగానే బాక్స్ గిన్నెలు అవన్నీ కడిగేస్తాం కదా, సో అవన్నీ మళ్ళీ సర్దుకుంటాను అనమాట. సర్దుకొని మళ్ళీ సెకండ్ ట్రిప్ గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీట్గా కడిగి పెట్టేసుకుంటాను. సో ఇంకొకటి ఏంటంటే ఈ అప్పడాలు, ఈ దోశలు ఏమన్నా పోస్తే స్టవ్ అంతా మెస్సీ అయిపోతుంది అనమాట. కొంచెం నూనె ఆయిల్ అంతా చిందుతూ ఉంటుంది. సో అంతా నీట్గా ప్రాపర్గా తుడిచేసుకొని నైట్ వెజల్స్ అన్నీ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. సో అది వీలైనంత వరకు నైట్ టైం వెజల్స్ క్లీన్ చేయడం అనేది అస్సలు స్కిప్ చేయనండి. సో మరీ అస్సలు బాగాలేదు, కొంచెం చేత కావట్లేదు, హెడేక్ వస్తేనో అప్పుడు అట్లా స్కిప్ చేస్తాను. స్కిప్ చేసినా కానీ ప్రశాంతంగా నిద్రపోలేమన్నమాట. ఎందుకు అంటే మార్నింగ్ అదొక పెద్ద పనిలాగా ఉంటుంది అనమాట వెజల్స్ అనేది. సో ఇంటికాడ ఉంటే అంతేం అనిపించదు. ఎప్పుడైనా సాటర్డేస్, వీకెండ్స్ అట్లా హాలిడేస్ అప్పుడు స్కిప్ చేస్తూ ఉంటా కాబట్టి మార్నింగ్ లేస్తే ఎలాగో హాలిడే కాబట్టి ఒకవేళ లేచినా కానీ త్వరగానే నేను క్లీన్ చేస్తా కాబట్టి కొంచెం అట్లా ఏమి ఉండదు అనమాట. కానీ వర్కింగ్ డేస్లో మనం నైట్ వెజల్స్ క్లీన్ చేయకుండా స్కిప్ చేసామంటే మాత్రం మార్నింగ్ లేస్తే హడావుడి. ఆ రోజు కంపల్సరీ 4-4:30 కన్నా లేవాల్సి ఉంటుంది అనమాట. సో ఎందుకు ప్రశాంతంగా పడుకునేది ఒక 4-5 గంటలైనా కానీ ప్రశాంతంగా పడుకోవాలి అన్న ఇంటెన్షన్తో కొంచెం లేట్ అయినా కానీ గబగబా క్లీన్ చేసేసుకొని ప్రాపర్గా సెట్ చేసుకొని సో అట్లా ప్రాపర్గా సెట్ చేసుకొని పడుకుంటాను అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నా వ్లాగ్స్ నార్మల్గా 80% పీపుల్ అండి కంప్లీట్గా చూస్తున్నారు, కానీ అస్సలు అన్సబ్స్క్రైబ్ పీపులే ఎక్కువ ఉన్నారనమాట. సో మీకు ఏదైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎందుకు అంటే 80% పీపుల్ వాచ్ చేస్తున్నారంటే ఇట్స్ నాట్ ఈజీ కదా. సో అందుకని మళ్ళీ అడగడం అయితే జరుగుతుంది. ఇంకేమైనా సజెస్ట్ చేయాలన్నా కానీ తప్పకుండా మీరు చెప్పచ్చు అండ్ వీడియోకి సంబంధించి అదనమాట సంగతి. ఇంకా అట్లా హడావిడిగా మొత్తం కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని డస్ట్ కూడా అస్సలు షింక్ కింద అస్సలు పెట్టనండి నేను. ఎందుకు అంటే ఇంకా
అసలు బొద్దింకలైతే విపరీతంగా వచ్చేస్తాయన్నమాట. ఎక్కడైతే డస్ట్ పార్టికల్స్ ఉంటాయో అవి నైట్ కంప్లీట్‌గా క్లీన్ చేసేసుకొని జస్ట్ డెటాల్‌తోనే అట్లా తుడిచేసుకోండి కౌంటర్ టాప్ అంతా. సో, అప్పుడు బొద్దింకలు రాకుండా కొంచెం నీట్‌గా ఉంటది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నా కిచెన్‌లో ఎక్కడన్నా కొంచెం సెల్ఫ్‌లలో అట్లా దుమ్ము కనపడతదేమో గానీ, బొద్దింకలు గానీ, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ అస్సలుండవు. మాక్సిమం నేను ఎంత క్లీన్ చేసినా గానీ కొంచెం అప్పుడప్పుడు 2 రోజులకి, 3 రోజులకి ఒకసారి కిచెన్‌లో ఒక అగరబత్తి వెలిగించడము, లేదంటే విరిగిపోయిన ధూప్ స్టిక్స్ ఉంటాయి. భగవంతుడికి పనికిరావు కాబట్టి అవి తీసుకొచ్చి వెలిగించడము, ఇట్లా పెడుతూ ఉంటాననమాట. తద్వారా ఏంటంటే మంచి స్మెల్ రావడంతో పాటు నీట్‌గా కూడా ఉంటది కిచెను. అండ్ దుమ్మంటే డస్ట్ ఆల్మోస్ట్ వస్తది పండగలకి క్లీన్ చేస్తున్నా గానీ. సో, అదేం పెద్ద విషయం గాదు. ఇంకా ఇదొచ్చేసి సాటర్‌డే మార్నింగ్ అండి. సో, అట్లా లేచి అలుకు చల్లేసి నీట్‌గా ముగ్గేసుకున్నాను. ఒక చిన్న క్లిప్ అయితే తీపిస్తానండి. పొద్దున్నే లేచి లేకపోతే ట్రైపాడ్ పెట్టి వాకిలంతా ఊడవడం అట్లా చూపియాలంటే చాలా అస్సలు భయంగా ఉంటది. సడన్‌గా ఏదైనా బైక్ టర్నింగ్స్‌లో వచ్చేసి మళ్ళీ ట్రైపాడ్‌కి తగిలి కింద పడిపోతదేమో, ఇన్ని ఆలోచనలుంటాయి. ఎప్పుడన్నా పిల్లలు ఎర్లీగా లేస్తే మాత్రం వీడియో అనేది తీసుకుంటా. దానికి తోడు టైం ఉండదండి. మార్నింగు ఆల్మోస్ట్ 30-40 మినిట్స్ బయటనే సరిపోతది. మెట్లు ఊడవడం, తుడుచుకోవటం, బయట పార్కింగు, బయట రోడ్డు అంతా ఊడవడం అంతా టైం ఎక్కువ పడతదనమాట. దానికి తోడు రైనీ సీజన్‌లో ఆకులు అంతా అతుక్కుంటాయి. చేత్తో ఏరి మొత్తం ఊడ్చి, కడిగి మళ్ళీ పక్క వాళ్ళ ఇళ్ళ మీదకెళ్ళకుండా ఇంత ప్రాసెస్ ఉంటదనమాట. సో, అందుకని రిస్క్ తీసుకోను. పొద్దున్నే ఈ ట్రైపాడ్ పెట్టుకొని, యాంగిల్ సెట్ చేసుకొని, అక్కడ ఇక్కడ సెట్ చేసుకుంటా హెక్టిక్ అయిపోతది. మార్నింగ్ అసలు టైం ఉండదంటే. అండ్ కమింగ్ టు బ్యాక్ ఇక్కడ మార్నింగ్ బయట వర్క్ అంతా ఫినిష్ చేసుకొని వచ్చిన తర్వాత ఒక 4 ఉల్లిపాయలున్నాయండి. సో, అన్నీ నాయి చిన్నగా ఉన్నాయి ఈసారి ఆనియన్స్. దానికి తోడు వేస్టేజ్ ఎక్కువ పోయిందనమాట. ఎనీవేస్ అయిపోయేంత వరకు యూజ్ చేయాలి కాబట్టి దానికి తోడు నా దగ్గర దొండకాయలు ప్లస్ మునక్కాడున్నాయి. పిల్లలు మొన్ననే కదా వండారంటే మళ్ళీ ఏం చేయాలా అనుకుంటే పల్లీలు ఎలాగో కొంచెం డ్యామేజ్ అవుతూ ఉన్నాయన్నమాట. కొన్నే ఉన్నాయి. సో, అందుకని చెప్పేసి షేర్వా లాగా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి మీడియం సైజ్ అయితే ఒక 2 తీసుకోండి మీరు. పెద్ద ఆనియన్ అయితే ఒకటి సరిపోతది. అండ్ టమాటాలు అయితే ఒక 4 తీసుకోండి మీడియం సైజువి. ఇవి వచ్చేసి రైస్ కుక్కర్‌కి వాడే కప్పుతోని నేను 1½ కప్పు పల్లీలు తీసుకున్నాను. సాయి జీరా, జీలకర్ర, తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, తర్వాత బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి నేను మిక్సీ పట్టుకున్నాననమాట. అండ్ మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఇవి కూడా వేశాను. ఇవన్నీ ఏం లేకపోయినా మీకు స్పైస్ లెవెల్ కోసము జస్ట్ లవంగాలు, తర్వాత దాల్చిన చెక్క ఉంటే సరిపోతది. బిర్యానీ ఆకు మంచి అరోమా అయితే వచ్చేస్తది. సో, దానికోసమని మసాలా అట్లా ప్రిపేర్ చేసుకున్నాను పల్లీలు వేయించి. సో, ఇక్కడ మనకి ఆనియన్, తర్వాత 5-6 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుంటాము ఆయిల్‌లో. 2 టీ స్పూన్లు ఆవాలు, ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 టీ స్పూన్స్ ధనియాల పౌడర్ కూడా వేసి అట్లా టాస్ చేసేసుకోవడమేనండి. అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా సిమ్‌లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. సో, ఈ కన్సిస్టెన్సీ ఓన్లీ ఆయిల్ వాటితోనే మగ్గిపోతాయి టమాటాలు. ఇన్ కేస్ ఒకవేళ కొంచెం అడుగంటుతుంది సరిపోదు అంటే ఎక్సెస్‌కి కొంచెం లిటిల్ బిట్ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మొత్తం మగ్గించుకోవాలి మెత్తగా. సో, అవి మొత్తం మగ్గిన తర్వాత స్మాష్ చేసేసుకొని మనకి మళ్ళీ రుచికి సరిపడా కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ సారీ అండి, షార్ట్ వీడియోలో ఈ పసుపు యాడ్ చేయమని చెప్పడం మర్చిపోయాను. సో, ఈ ఆనియన్స్ వేగేటప్పుడే మనం పసుపు కూడా చిటికెడంత ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. స్పెసిఫిక్‌గా నా వరకు వచ్చేస్తే నేను 2-3 టీ స్పూన్లు కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే నాకు పసుపు అంటే చాలా ఇష్టము. దానికి తోడు నాకు ఎప్పుడు పసుపు ఎక్కువైన స్మెల్స్ రావు కాబట్టి సో, నేను యాజ్ యూజువల్‌గా ఎలా కుక్ చేసుకుంటానో అలాగే చేసుకుంటా. మీరైతే 1 టీ స్పూన్ యాడ్ చేసేసుకోండి. దట్స్ ఇట్. ఇంతే రెసిపీ అయితే చాలా క్విక్‌గా అయిపోతుంది. హడావుడి పడిపోయి తాలింపులు పెట్టాలి, మసాలా పెట్టాలి ఇవన్నీ ఏముండవు. జస్ట్ సిన్నమన్, ఈ లవంగాలు మాత్రం యాడ్ చేసేసుకుంటే
మంచిగా అరోమాతో పాటు ఆ ఫ్లేవర్ కంప్లీట్‌గా వస్తది. ఎందుకంటే ఆ ఘాటు, ఆ ఫ్లేవర్ ఉంటది కాబట్టి. సో, ఇదండి నా వ్లాగ్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంది. దానికి తోడు ఏంటి అంటే కంప్లీట్‌గా ఓనర్‌లు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. మన ఓన్ హౌస్ లాగా ఫీల్ అవ్వాలి అనుకునే వాళ్ళే ఇట్లా ఉంటారు. లేకపోతే అసలు వామ్మో! ఇంత రోడ్డు, మళ్ళీ పార్కింగు, స్టెప్సు, ఇల్లు మొత్తం ఇంత మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమవుతది. సో, దానికి తోడేంటంటే ఇది లోపలికి గదా! కొంచెం అమౌంట్ తక్కువైనా మనకి కొంచెం డబుల్ బెడ్‌రూమ్స్ అట్లా దొరుకుతాయి. సో, సిటీలో లోపలికుండాలంటే అస్సలు ఉండలేము. దానికి తోడు మెయింటెనెన్స్ ఎక్కువుంటది. అండ్ సమ్మర్‌లో కూడా వాటర్ ప్రాబ్లమ్ లేకుండా సరిపడా చూసుకొని వాడుకుంటాననమాట నేను. అవసరమైతే బట్టలు కిందనే వాష్ చేసుకుంటాను. ఎందుకు అంటే మళ్ళీ ఏదైనా బర్డెన్ పడినా అది మన మీదే పడతది కాబట్టి, సో, చాలా జాగ్రత్తగా ఓన్ హౌస్‌లో ఎలా ఉంటామో అలా ఉంటామనమాట. సో, ఇది సంగతి. అండ్ దానికి తోడు ఏంటంటే బయటుంటే మెయింటెనెన్స్ ఉంటది. ఆహ్, లేకపోతేనేమో ఈ వారం మనం క్లీన్ చేసాం, మనం ఊడ్చాం ఈ వారం అంతా. నెక్స్ట్ వేరే వాళ్ళు సరిగ్గా ఊడవకపోతే వీళ్ళెవ్వరు సరిగ్గా ఊడ్చుకోవట్లేదు. ఇట్లాంటిది కూడా నేను అంతకుముందు ఉన్న ఇంట్లో ఫేస్ చేశాననమాట. సో, అందుకని ఇక రూమ్ గూడా షిఫ్ట్ అయ్యానప్పుడు. ఇక షిఫ్ట్ అయిన కాడ నుంచి ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాను. సో, అదనమాట సంగతి. ఏదైనా గానీ మంచిగా ఇల్లు కావాలి అన్నప్పుడు కొన్ని కొన్ని అడ్జస్ట్‌మెంట్లు ఉంటాయనమాట. ఇదండి నా వ్లాగ్. మీకెలా అనిపిచ్చింది ఏంటనేది తప్పకుండా కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. నా వీడియోస్ కానీ, నా వ్లాగ్స్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, మరొక మంచి వీడియోతో కలుస్తాను. మరొక మంచి కంటెంట్‌తో. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ఉంటానండి మరి. నమస్తే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.